నల్గొండ బీజేపీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడికి దిగారు. బీజేపీ ఆఫీస్ మీదకి కోడిగుడ్లను వేశారు కాంగ్రెస్ శ్రేణులు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, నల్గొండ బీజేపీ ఆఫీస్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి విజయ భాస్కర్ మనకు అందిస్తారు. కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ ముట్టడిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ చూడొచ్చు. బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు, బ్యారికేడ్లు వేశారు. లోపలికి కాంగ్రెస్ నేతలు ఎవరు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి. మరోవైపు బీజేపీ కార్యకర్తలు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరొక వైపు కార్యాలయం ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ కార్యాలయం ఎదురుగా ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఉన్నారు. వారితో మాట్లాడే ఎందుకు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దేశంలో ఉండబడేటువంటి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఈడీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ₹1 బదిలీలు కానీ ₹1 అక్రమంగా కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ సంబంధం లేదు. అది జాతీయ ప్రజల యొక్క ఆనాడు స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి పత్రిక. అటువంటి పత్రికను నడిపించడం కోసం దేశ ప్రజలు చందాలు వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. ఇది ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగింది కాదు, లేదా ప్రభుత్వానికి మా పార్టీకి జరిగింది కాదు. ఇది మా పార్టీ మధ్య జరిగినటువంటిది. కాబట్టి ఇవాళ స్వాతి ముత్యం ఏదైతే మరి ఆణిముత్యం అని మీరు చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ మీరు సిగ్గు శరం లేకుండా ఈనాడు దేశ ప్రజల్ని అమ్మకానికి అంబానీ ఆదాయాలకు వ్యతిరేకంగా ఈనాడు మేము ఉద్యమిస్తున్నాం. అందుకోసమే ఈ దేశ ప్రజల కోసం మరి పదవి త్యాగం చేసి స్వతంత్రం తెచ్చి ఇవన్నీ చేసినటువంటి వాడిని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, చట్ట ప్రకారం పనిచేస్తున్నాయని బీజేపీ చెప్తాను. నేనేమంటున్నానంటే వాళ్ళలో కుంభకోణాలు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, అనేక ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు చేయలేదు? ఇక్కడ 100 కోట్లు మారలేదు. సోనియా గాంధీ అనుకుంటే 1000 కోట్లు సంపాదించవచ్చు. కానీ దేశం కోసం ప్రధానమంత్రి త్యాగం చేసింది. తన భర్తను పోగొట్టుకుంది, అత్తను పోగొట్టుకుంది. అయినా రాహుల్ గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. దేశంలో ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ కార్యాలయంపైకి వెళ్ళిన సందర్భాలు లేవు. దీన్ని ఎట్లా చూస్తారు? 100% ఒకటే చెప్తున్నా, ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ఓట్లతోటి మీరు ఇవాళ చోరీ చేస్తూ ఈ దేశాన్ని అమ్మకాన్ని పెడతా ఉన్నారు. అందుకోసమే 140 కోట్ల మంది ప్రజలుగా ఈ రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము 100% కాపాడుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఉద్రిక్తతకు బీజేపీ కార్యాలయంలోకి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మొత్తంగా బీజేపీ కార్యాలయం ముట్టడి యత్నం ఉద్రిక్త దారితీసింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం బీజేపీ కార్యాలయం వద్ద ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతియుతం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా. మెల్లగా అమ్మ డోర్ మంచిగా వెళ్ళిపోతారు.